అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సముద్రంలో ఫార్మ్స్. మీకు అందరికీ తెలుసు, మామూలుగా నేను పుట్టి పెరిగినటువంటి విలేజ్, నా చుట్టుపక్కల ఉండేటటువంటి విలేజెస్ని ఎక్కువగా నేను చూపిస్తూనే ఉంటాను. దాని ఉద్దేశం కూడా గ్రామీణ నేపథ్యం ఏ విధంగా ఉంటుంది, ఇక్కడే పుట్టి పెరిగినాం కాబట్టి ఆ ఊరి మీద మనకు ఉండేటటువంటి మమకారాన్ని వీడియో రూపంలో చూపించడమే అన్నమాట. ఇప్పుడు ఈరోజు మన సొంత ఊరైనటువంటి వసనాడు గ్రామానికి వెళ్తున్నాము. అక్కడ నాయకుడు అదేవిధంగా నాగురాళ్ళను వీటినన్నిటిని కూడా ప్రతిష్ఠిస్తున్నారు. ప్రతిష్టాపన ఫాలోడ్ బై అదర్ రిచువల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మనం ఎప్పుడు మన వసనాట్లో ఏ కార్యక్రమం జరిగినా మామూలుగా మొదటి పేరు మా తాతగారి పేరు ఉంటుంది. సముద్రాల శ్రీ సంపంగి రామయ్య. ఆయన పేరు తరఫున వాళ్ళ కొడుకులు, మా పెదనాన్నలు, చిన్నాన్నలు, నాన్న, అదేవిధంగా మేము 3వ తరమైనటువంటి మేము కూడా ఆ పద్ధతిని అదేవిధంగా సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాము. అందులోనూ ఆ ఊరి ప్రజలు, అక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాల్లో ఉండే ప్రజలు వాళ్ళు మా మీద చూపించేటటువంటి ప్రేమ, అభిమానము, ఆప్యాయతకు ఎన్ని కోట్లు ఇచ్చినా అది వెలకట్టలేం. కాబట్టి వంతుగా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలనేటువంటి ఉద్దేశంలో ఈరోజు మనం వసనాడుకు వెళ్తున్నాము. అక్కడ ఏమేం కార్యక్రమాలు జరుగుతాయి, ఎందుకంటే లౌడ్గా స్పీకర్స్ ఎక్కువగా ఉంటాయి, మనకు కాపీరైట్ ఇష్యూస్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి వీలైతే నేను లైవ్గానే నేను అక్కడ ఏమేమి జరుగుతుందో చూపిస్తాను, లేదంటే సాధ్యమైనంత వరకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. లేదు అంటే నేను మామూలుగా మ్యూజిక్ పెట్టి చూస్తారని ఆశిస్తున్నాను. రండి, వసనాడులో కలుద్దాం మనం. ఈరోజు నేను మిమ్మల్ని ఒక అద్భుతమైన, ఎంతో పవిత్రమైన ఆధ్యాత్మిక కార్యక్రమానికి తీసుకొని పోతున్నాను. మామూలుగా మీకు తెలిసిందే, మన బిజీ జీవితాల్లో ఇలాంటి గుడి వాతావరణము, పండగ సందడి చూస్తుంటే మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. అందువల్లే మనం మన కుప్పం మండలంలో ఉండేటటువంటి వసనాడు గ్రామం, అంటే ప్రకృతి రమణీయతకు మధ్యలో ఉండేటటువంటి ఈ వసనాడు గ్రామంలో ఈ మహాఘట్టాన్ని మనం చూడబోతున్నాము. మీరు కూడా ఆలస్యం చేయకుండా నాతో పాటు ఈ వీడియో లాస్ట్ వరకు, చివరి వరకు చూసినారంటే ఎలాంటి కార్యక్రమాలు ఈ మహా కుంభాభిషేకంలో భాగంగా జరిగింది, ఏమేం చేసినారు, ప్రాణప్రతిష్ఠ, అష్టదిగ్బంధనము, కుంభాభిషేకము, అదేవిధంగా మహామంగళారతి, ఇంకా తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏ విధంగా ఈ వసనాడు గ్రామంలో జరిగిందనేది మనం ఈ వీడియోలో చూడొచ్చు. స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, సాక్షాత్తు ఆ కైలాసనాథుని బిడ్డలైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి, శ్రీ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి, అలాగే శ్రీ నాగదేవతల నూతన శిలా విగ్రహ అష్టబంధన ప్రతిష్ట మరియు మహాకుంభాభిషేక మహోత్సవం ఎంతో కన్నుల పండుగగా జరుగుతోంది. ఈ అద్భుతమైన దృశ్యాలను మీరు ఈ వీడియోలో చూడొచ్చు. మీరు కానీ ఈ వీడియో లాస్ట్ వరకు, చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినారంటే మీరు చాలా కార్యక్రమాలు ఈ వీడియోలో చూడొచ్చు. ఈ కార్యక్రమం ఈ మధ్య జరిగింది, శనివారం, అంటే 28వ తేదీ శనివారం, 29వ తేదీ ఆదివారం, 2 రోజులు జరిగింది. ఎప్పుడు అంటే స్వస్తి శ్రీ పరాభనామ సంవత్సరం చైత్ర శుద్ధ దశమి రోజులు జరిగిందనమాట. అత్యంత వైభవంగా జరిగినటువంటి కార్యక్రమం అని చెప్పుకోవచ్చు. వసనాడు గ్రామంలో మామూలుగా మా వసనాడు గ్రామంలో దిగువ వీధి రచ్చ అని అంటారండి. ఆ దిగువ వీధి రచ్చను బాగా అలంకరించి మండపం తయారు చేసి నూతనంగా ఈ స్వామివార్ల శిలా విగ్రహాలను ప్రతిష్ఠించారు. మీరు ఈ వీడియోలో చూస్తున్నట్లుగా ఇక్కడ ఉండేటటువంటి ఊరి ప్రజలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి మహా కుంభాభిషేకంలో పాల్గొన్నారు. పసుపు కుంకుమలు, పూలమాలలు, భక్తుల కోలాహలంతో ఈ ప్రాంతమంతా ఒక దివ్యక్షేత్రంగా మారిపోయింది అంటే అతిశయోక్తి కాదు. నేనేదో ఎక్కువగా ఎగ్జాగరేట్ చేసి చెప్పడం లేదు. తన్మయత్వంతో చాలామంది పూనకాలు వచ్చినట్లు ఆడినారనమాట. ఈ వీడియోలో కూడా మీరు చూడవచ్చును. అది నిజంగా అది ఆ స్థల ప్రభావము, అదేవిధంగా ఆ ప్రతిష్టాపన కార్యక్రమం యొక్క మహత్యం అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ దేవుళ్ళ కృపా కటాక్షాలకు భక్తులందరూ పాత్రులయ్యారనమాట. ఇంతటి మహా కార్యక్రమాన్ని విజయవంతం చేయడం వెనుక ఎంతోమంది కృషి ఉంది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి డాక్టర్ విద్యాభూషణ్ అవార్డు గ్రహీత వేద బ్రహ్మశ్రీ డాక్టర్ ఈశ్వరం
సోమశేఖర శాస్త్రి గారు కుప్పం వాస్తవ్యులు ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమం జరిగింది. అలాగే గ్రామ రాజపురోహితులైనటువంటి సముద్రాల కీర్తిశేషులు సముద్రాల సంపంగి రామయ్య గారి వారి కుమారులు కూడా కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా వసనాడు గుడి పూజారులు రత్నమ్మ మరియు శరత్ కుమార్ గారు కూడా దగ్గరుండి ప్రతిష్టా కార్యక్రమాలను నడిపించారు. ఇక పండుగ అంటేనే మేళతాళాలు, దీపాలంకరణలు చాలా వరకు ఉంటాయి కదండి. గొల్లపల్లికి చెందినటువంటి రమేష్ గారి వాద్య బృందం వారు మంగళ వాయిద్యాలు ఉండేటటువంటి భక్తులను ఆకర్షించిందనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా దీపాలంకరణ ఈ వేడుకలకు మరింత శోభను తెచ్చిపెట్టింది అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అదే చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించి దైవభక్తిని చాటుకున్న వసనాడు గ్రామస్తులు అందరికీ నిజంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. స్వయంగా వెళ్ళి చూసిన నాకు దాని తన్మయత్వానికి లోనేనని చెప్పుకోవచ్చు అనమాట. మాటలు రావడం లేదు. ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా నేను ఏం మాట్లాడుతున్నా నాకే తెలియదు. ఇంకా నేను ఆ ట్రాన్స్లోనే ఉన్నాను, అక్కడే ఉన్నానేమో అనిపించే విధంగా ఆ కార్యక్రమం జరిగింది. ఈ వీడియోని చూసిన మీకు అందరికీ కూడా ఆ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి, కుక్కే సుబ్రహ్మణ్య స్వామి మరియు నాగదేవతల ఆశీస్సులు మెండుగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ओम शांति 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 ओम नमो भगवते रुद्राय एकं दत्तमसवदनं आवराय सुदिगाहि मयस्देः विसम्प्रदारः ब्राह्मणे सोमंभितं इमं लोकवतो इमं भगवान् समर्पयन्तनः देवेभ्यस्तान आवश्यकस्योनापवन्दो यासाकं राजवर्णाया च मध्ये सत्यानुदय शञ्जनानः मदस्तुतश्चरायात्तावकास्तान आवश्यकस्योनापवन्दो यासां देवादिविगृह्णन्ति रक्षया अन्तरिक्षे भूतामवन्दे या पृथिवीं वै सोऽन्तं च विक्रास्तान आवश्यकस्योनापवन्दो The parade was led by musicians playing saxophones and drums, followed by people carrying offerings. The energy was infectious. Everyone was dancing and celebrating. One woman, in a green sari, really stood out. Her movements were so graceful and full of joy. The whole scene was a whirlwind of color, music, and pure happiness. It was a feast for the senses. Finally, we arrive at the beautifully decorated shrine. Flowers and colorful fabrics adorn the altars, creating a serene and festive atmosphere.
It's a perfect ending to a day filled with tradition, community, and celebration. A couple of guys even stopped to pose for a photo. Smiles all around. What a day! అసలు భారతదేశాన్ని ఎందుకు భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశం అంటారంటే ఈ వీడియో చూస్తే అర్థమవుతుందండి. అదే రోజు అక్కడ కుంభాభిషేకంలో పాల్గొని అక్కడి నుంచి నేరుగా మేము మసీదుకి వచ్చినాం. ఎందుకంటే మామూలుగా మేము స్వతహాగా హిందువులైనా మాకు ఎక్కువగా ముస్లిం సోదరులతో మా తాతకాలం నుంచి ఎక్కువ అనుబంధం ఉందండి. ఎందుకంటే మా మామిడి తోటలంతా కూడా వాళ్ళే చూసుకుంటారు. అందులోనూ కలిసిమెలిసి ఏ రోజు మేము వేరే భిన్న మతాలు అనేటటువంటి ధోరణి ఆలోచనలు లేకుండా మేము పెరిగినామన్నమాట. అందువల్లే కాస్త మా ఫ్యామిలీ డిఫరెంట్ అనమాట. ఎందుకంటే మేము భిన్నత్వంలో ఏకత్వం, అన్ని మతాలు కులాలతో కలిసి మేము మామూలుగా జీవిస్తూ ఉంటాము. సో కుంభాభిషేకం అయిన వెంటనే మసీదుకి వచ్చినాము. ఎందుకంటే మసీదు డెవలప్మెంట్కు ఫండ్ రైజ్ చేస్తున్నారు మా ముస్లిం సోదరులు. సో మా సముద్రాల కుటుంబం తరపున మా వంతు సహాయం చేయాలనేటువంటి ఒక తలంపుతో మేము ఈ మసీదుని సందర్శించి ఇక్కడ మాకు తోచినంత సహాయం మా ముస్లిం సోదరులకు చేసి మళ్ళీ మనం ఇంటికి వెళ్ళాము. ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను, మీరు చూడండి. చూడండి, మా భాష మీకు ప్రతి వీడియోలోనూ కనిపిస్తూ ఉంటాడు. మాకు 20 ఏళ్ళుగా ఆటో మామూలుగా ట్రాన్స్పోర్ట్కు ఆటో మా భాషనే మాకు సాయం చేసేది. ఏం భాష, మనం ఎప్పుడైనా నేను అయ్యవారు నువ్వు సాయం మేమంతా ఎప్పుడు కలిసిమెలిసి ఉంటామండి. బయట ఏముందో మాకు తెలియదు. ఈ మధ్యకాలంలో చాలామంది నన్ను వాళ్ళ పండుగలకు నువ్వు ఎందుకు అనవసరంగా విష్ చేస్తావు ఇవన్నీ చెప్తుంటారు. ఏదో మీడియా కోసం చేయడం కాదు. నేను స్వతహాగా హిందువు, బ్రాహ్మణ్, నేను నా ఫ్రెండ్ భాష. సో ఈరోజు వాళ్ళు కూడా మా పండుగలకు వాళ్ళు కూడా ఫండ్ అనేది విరాళాలు ఇస్తూ ఉంటారు. అదేవిధంగా గుడికి కావాల్సినటువంటి ఏ సహాయం ఉన్నా వాళ్ళు చేస్తారు. మేము కూడా ఇప్పుడు మా వంతు అనమాట, మా ధర్మం ఇది. ఎందుకంటే ఒక చోట పుట్టి పెరిగినాం కాబట్టి ఈ మసీదుకు మా వంతు ఆర్థిక సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మనం ఇక్కడికి వచ్చినామన్నమాట. సో మతాలు వేరైనా మా మనసులంతా ఒకటే. సో రోజు భాషలో నాకు కష్టము, నేను లేకపోతే భాష కష్టము. మేము భాషను దాదాపు 15 ఏళ్ళుగా మేము ఆదుకుంటున్నాము. అదేవిధంగా భాష కూడా మమ్మల్ని 15 ఏళ్ళుగా మమ్మల్ని ఆదుకుంటున్నాడు అనమాట. అప్పుడప్పుడు ఇద్దరు గొడవ పడతాము, కానీ 2 రోజులు అంతే, మళ్ళీ మామూలు. మసీదులో చూడండి ఇప్పుడు ఎన్ని రోజులు కట్టే సూపర్గా ఉంది. చూడండి, కాంక్రీట్ అంతా వేసేసినారు, బ్రహ్మాండంగా ఉంది. సో ఇది ఇదే మసీదు, ఇది మా కర్తవ్యం కాబట్టి చేస్తా ఉన్నాం అన్నమాట. అల్లాహు అక్బర్.